హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాటా ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 2 యొక్క సమరీ చూద్దాము. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్కి అండ్ కోల్కతా మధ్య జరిగింది. ఈ వీడియోలో ఆ సమరీ చూద్దాం. ఇక ఈ మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే, ఈ మ్యాచ్ కెప్టెన్ వచ్చి రహానే, ఓపెనర్స్ వచ్చి అలెన్ అండ్ గ్రీను, రఘువంశీ, రింకు సింగ్, రమణదీప్, అనుకుల్, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్, ముజారా బానీ. ఇది ఈ మ్యాచ్ యొక్క కేకే యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఆడబోతున్న ముంబై యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే, ఈ మ్యాచ్కి ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా కెప్టెన్, ఓపెనర్స్ వచ్చి రోహిత్ శర్మ అండ్ రికెల్టన్, తిలక్ వర్మ, రదర్ఫోర్డ్, నయన్, శార్దుల్ ఠాకూర్, మార్కండే, గజన్ఫర్, బోల్ట్, బుమ్రా. ఇది ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ తరపు నుంచి బెస్ట్ పర్ఫార్మర్ వచ్చి అజింక్య రహానే. జస్ట్ 48 బాల్స్లో 67 కొట్టిండి ఈ మ్యాచ్లో. నెక్స్ట్ కోల్కతా బ్యాట్స్మెన్ రఘువంశీ కూడా ఈ మ్యాచ్లో 29 బాల్స్లో 51 కొట్టిండు. ఈ మ్యాచ్లో కేకేఆర్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే, కేకేఆర్ 20 ఓవర్స్లో 220 రన్స్ వేసింది, 4 వికెట్స్ కోల్పోయి. అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 10 రన్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలవాలంటే ముంబై ఇండియన్స్ యొక్క టార్గెట్ 120 బాల్స్లో 221 రన్స్ వేయాలి. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేజింగ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నుంచి మంచి ఇన్నింగ్స్ వచ్చింది. జస్ట్ 38 బాల్స్లోనే 78 రన్స్ కొట్టింది ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ మరో ఓపెనర్ ర్యాన్ రిక్టెల్న్ కూడా ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 43 బాల్స్లోనే 81 రన్స్, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిండు. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ. మ్యాచ్ సమ్మరీ చెప్పి వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 2 ముంబై ఇండియన్స్కి అండ్ కేకేఆర్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్స్లో 220 రన్స్ వేసింది, 4 వికెట్స్ కోల్పోయి. కేకేఆర్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే, హైయెస్ట్ స్కోర్ వచ్చి రహానే జస్ట్ 40 బాల్స్లో 67, రఘువంశీ 29 బాల్స్లో 51, అలెన్ 17 బాల్స్లో 37, రింకు సింగ్ 21 బాల్స్లో 33 నాట్అవుట్. అలాగే ముంబై యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, శార్దుల్ ఠాకూర్ 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ముంబై యొక్క టార్గెట్ 221 రన్స్. ఈ భారీ స్కోర్ చేజింగ్లో ముంబై జస్ట్ ఇంకా 5 బాల్స్ మిగిలి ఉండగానే సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది. 224 రన్స్ వేసింది, 4 వికెట్స్ కోల్పోయి. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే, హైయెస్ట్ స్కోర్ వచ్చి రికెల్టన్ జస్ట్ 43 బాల్స్లో 81, రోహిత్ శర్మ 38 బాల్స్లో 78, తిలక్ వర్మ జస్ట్ 14 బాల్స్లో 20 రన్స్, హార్దిక్ పాండ్యా 11 బాల్స్లో 18 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే కేకేఆర్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, సునీల్ నారాయణ్ 3 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. త్యాగి 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వైభవ్ 4 ఓవర్స్లో 52 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే, కేకేఆర్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ తేడాతో గెలిచింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ వచ్చి ఆర్ఆర్కి అండ్ చెన్నై సూపర్ కింగ్స్కి. ఆ మ్యాచ్ యొక్క సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.